ఆంధ్రప్రదేశ్లో అద్భుత ప్రగతి కనపడుతోందని మంత్రి రవీంద్ర అన్నారు. దేశానికి వస్తున్న పెట్టుబడులు 20% ఏపీకే వస్తున్నాయన్న మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జువలిదిన్న ఫిషింగ్ హార్బర్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి రవీంద్ర ఫిష్ ఆంధ్ర పేరిట వైసీపీ దోచుకుందంటూ ఆరోపించారు. మంత్రి లోకేష్ కృషితో ఏపీకి భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దుర్మార్గంగా వ్యవహరించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక ప్రైవేటీకరణ పేరిట ప్రజలను వైసీపీ రెచ్చగొడుతోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మత్స్యకారుల ఆదాయ పెంపునకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. ఏదైతే ఫిషరీస్ రంగంలో కానీ షిప్పింగ్ రంగంలో కానీ ఒక ఇన్నోవేటివ్గా భారతదేశంలో తొలిసారి ఏఐతో సంబంధించినటువంటి ఈ షిప్ యార్డ్ ఇక్కడ రావడం ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకనంటే అక్కడ సముద్ర నీటి పైన సముద్ర నీటి లోపల మానవరహిత షిప్పులు తయారు చేయడానికి ఈ పరిశ్రమ చాలా భారతదేశంలో ఫస్ట్ టైం ఇది ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా రీసెర్చ్ ఇవాళ తీర ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి మనం ఉన్నాం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క మనం యుద్ధాలు చూస్తూ ఉన్నాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో కొంతమంది టెర్రరిస్టులు ప్రవేశిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం, కొంత డ్రగిస్టులు వచ్చే పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం మన కంట్రోల్లో తీసుకోవాలంటే ఇలాంటి అత్యంత ఆధునికమైనటువంటి ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఈ రూపకల్పనగా ఈ కార్యక్రమాన్ని మన ఆంధ్ర రాష్ట్రం రావడం నిజంగా ఇది శుభసూచకం. అయితే ఇక్కడ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి నిన్న సాక్షి పేపర్లో రావడం అనేది నిజంగా దురదృష్టకరం. అంటే మత్స్యకారుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఇక్కడే కాదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వస్తున్నా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ని నిధులు కొరత కారణంగా లాస్ట్ గవర్నమెంట్లో పేరుకి స్టార్ట్ చేశారు తప్ప ఎక్కడొక్కడ కంప్లీట్ చేయలే. ఇవాళ దాన్ని కంప్లీట్ చేసుకుని బోట్లు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాళ్ళకి అప్పచెప్తున్నారు అనేది పచ్చి అబద్ధం. దాదాపు 900 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ జెట్టీలో కేవలం వాళ్ళు ఒక 170 మీటర్లు మాత్రం తీసుకోవడానికి 7 ఎకరాలు అడుగుతూ జరిగింది. దాన్ని ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ యాక్టివిటీ జరగాలి కాబట్టి తాత్కాలికంగా కొంత సమయాన్ని వాళ్ళు వాడుకుంటారు తప్ప అది ఎలా ముందుకెళ్తుంది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ముందుకెళ్తాం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నటువంటి దానిలో దాదాపుగా 114 ఎకరాల 13 సెంట్ల దాకా ఉంది. దానిలో కేవలం 7 ఎకరాలు మాత్రమే దానికి సంబంధించింది మాత్రం సాగర్ డిఫెన్స్ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ఉందో దానివల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ పట్టుకునే మత్స్యకారులకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. వాళ్ళకు ప్రయోజనాలు ఉంటాయి. ఏదైతే ఉంటుందో ఈ ఉపగ్రహాల ద్వారా కూడా సముద్రం ద్వారా కానీ చేపల వేటకు వెళ్ళిన వారికి కానీ ఏదైనా సమాచారం అందజేయాలంటే కూడా దానికి కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ దానికి కేటాయించడం జరిగింది. వాతావరణం కానీ తుఫాన్లు కానీ ఇంకా ఏ ఇష్యూ వచ్చినా కానీ కూడా మత్స్యకారులకు ఉపయోగపడేటువంటిది సమాచారం అంతా కూడా దాని ద్వారా సేకరించడానికి అవకాశాలు ఉంటాయని కూడా మెరుగైన సేవలు కానీ కమ్యూనికేషన్స్ కానీ డ్రోన్ల ఉపగ్రహాలు కానీ వీటన్నిటి మీద కూడా కేవలం ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ లీడర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిశ్రమలో ఇష్టం లేదు. ఇప్పుడు 2500 నుంచి 3000 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు సాగర్ డిఫెన్స్ది. ఆ పెట్టేటువంటి పరిశ్రమను ఏ విధంగా మళ్ళీ బయటకు పంపాలి, పరిశ్రమలు రాకుండా పోవాలి, ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి పేరు రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఏ పరిశ్రమ వచ్చినా దాని మీద నిందలు వేయటం, దాన్ని మళ్ళీ వెనక్కు పంపడం, లేకుంటే గిన వారిని బెదిరించడం, రాకుండా అడ్డుపడడం తప్ప ఏ రోజు కూడా పరిశ్రమలు రావాలనేటువంటి వారికి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పరిశ్రమలన్నీ కూడా పారిపోతే ఈరోజు మా నాయకుడు కూటమి వచ్చిన తర్వాత ఒక బ్రాండ్ అంబాసిడర్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిత్యం పరిశ్రమలు వచ్చే వారితో అనుసంధానం చేస్తూ వారికి సింగిల్ విండో విధానంలో ఏమైనా అనుమతులు అవసరమైతే వారికి ఇవ్వడం, ల్యాండ్ ఇష్యూస్ ఉంటే ల్యాండ్ ఇష్యూస్ మీద కూడా ఇవ్వడం, అక్కడే మాకు ఉండేటువంటి I&I ద్వారా ఏదైతే మాది ఉందో మ్యారిటైమ్ బోర్డులో కూడా అనేకమైన ఏదైనా అవసరం ఉండేటివి కూడా సింగిల్ విండోతో ఇచ్చి వారి అనుమతులకు తొందరగా ఇవి రావాలని